వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి సుధాకర్ దేశ్ముఖ్, గ్రామ కార్యదర్శి చంద్రహాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ల పాలన ముగిసిన అనంతరం ప్రత్యేక అధికారులదే గ్రామ బాధ్యత అని ఆయన అన్నారు. గ్రామంలో ఉన్న పారిశుద్ధ్యం గురించి గ్రామస్తులతో చర్చించడం జరిగిందన్నారు. ఈ గ్రామ సభలో డ్రైనేజీలో దోమల బెడద అధికంగా ఉందన్న విషయం ఆయన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ సమస్యను తొందరలోనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. అవేర్నెస్ చేయడం జరిగింది. దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ చేయాలని విలేజ్ గారికి చెప్పినాం. ప్రజలకు ఏమేమి ప్రాబ్లం, ఎనర్జీ, తర్వాత శానిటైజేషన్ మీద ప్రాబ్లం ఉంటే నోట్ చేసుకుంటాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి వారం రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఇవాళ గ్రామ సభతో ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రత్యేక అధికారి గారు దేశ్ముఖ్ సార్ గారు అధ్యక్షత వహించినారు. దీనిలో భాగంగా గ్రామంలోని సమస్యలను, మంచినీటి సమస్యలను, పారిశుద్ధ్య సమస్యలను, లీకేజీలను మనం గుర్తించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఈ గ్రామ సభలో ప్రత్యేక అధికారి గారికి వాటి సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. ఆ సమస్యలన్నిటి కూడా మనము రాసుకోవడం జరిగింది. దీన్ని మనము ప్రణాళికాబద్ధంగా ఈ వారం రోజుల్లో ఎట్లా పరిష్కరించాలనేది మనము చర్చించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అందరూ కూడా గ్రామ అధికారులు, గ్రామస్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళ సమస్యలను వివరించడం జరిగింది. మంచి సొల్యూషన్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎట్లా చేయాలనేది కూడా గ్రామస్తులు మనకు వివరించడం జరిగింది. గ్రామ పంచాయతీలు ఎంత బడ్జెట్ దానికి లిస్టు నేను మొన్న బల్ల షెడ్కి ఇచ్చా. ఒకటి ఒకటి అయిపోయినా ఉంటుందంటే వాళ్ళ శాంక్షన్ వస్తుంది. శాంక్షన్ వచ్చిన తర్వాత మార్పు అప్పుడే ముందు స్టార్ట్ చేస్తాం. దాని పైసలు ఇయర్ అందుకని మేము స్టార్ట్ చేయలేదు. కూడా చాలా రోజులే సార్ మేము ఇచ్చేది. మరి శాంక్షన్ చేసారా లేదా ఏంటి మళ్ళీ కూడా ఫోన్ చేసినాం. ఒకసారి బాగుంటది. మీకు ఆ బాధ్యత అర్థమవుతుంటది. ఈ కార్యక్రమం తర్వాత అయినా సరే కానీ ఉండలేదు. రిపేర్కి ఇచ్చి ఇక దాన్ని కూడా తొందరగా వినియోగించుకోవచ్చు. అదే వాటర్ పడి మొత్తం మళ్ళీ మూలరేఖ వస్తున్నాయి. అవి ఆ చెత్త చెదరం అంతా మూలరేఖ వస్తున్నాయి. ఈ రోజు తీసి పచ్చి ఉంటుంది కాబట్టి రేపన్నా కాకపోతే ఇప్పుడు ఇంకా ఎండిపోవాలంటే అట్లా మొత్తం మళ్ళీ ఊడిపోయింది. మంచిది సార్, మస్తు ఘోరంగా ఉంది పరిస్థితి. గ్రామస్తులందరూ కూడా స్వాగతం. ఇట్టి గ్రామ సభలో మనం ఇవాళ నుంచి మనం 7 రోజులు పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామంలో చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకు రోజు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ముందు రోజు ఈరోజు గ్రామ సభ నిర్వహించుకోవాలి. నిర్వహించుకున్న తర్వాత మంచినీటి సమస్య కానీ, శానిటేషన్, పారిశుద్ధ్య సమస్య కానీ ఏదైనా ఉంటే మనము సమస్యలు ఉంటే గుర్తించి దానికి మనం పరిష్కారం కానీ అవి మనం రూపొందించుకోవాలి. ప్రణాళికలు, రోడ్లను కానీ డ్రైనేజీలను కానీ శుభ్రపరచాలి. 8వ తారీఖు రేపు యువత, మహిళలు, అధికారులతో శ్రమదానం నిర్వహించాలి. ఇట్టి కార్యక్రమంలో ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించాలి. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలి. రేపటి ప్రోగ్రాం గ్రామ నర్సరీలను ప్రత్యేక అధికారి గారు విజిట్ చేయాలి. 10వ తారీఖు రోడ్లకు ఇరువైపున ఉన్నటువంటి పిచ్చి మొక్కలను గడ్డి కానీ, మూల పొలాలను కానీ తొలగించాలి. అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ భవనం, వాటర్ ట్యాంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ భవనాలు